ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకు ఈ యొక్క పత్రికలను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాటలు సమాధానము మరియు పరిశుద్ధత. రెండు మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నాయి. ఎందుకనగా మరి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలు కానీ, సంఘ కాపరే కానీ, విశ్వాసులకు కానీ ఉన్నటువంటి సంబంధం అనగా సమాధానం లేనటువంటి స్థితిలో ఆ సంఘంలో ఉంటున్నది. అందుని బట్టి ఆ సంఘస్థులకి ఒక హెచ్చరికను ఇస్తూ ఉంటున్నాడు. మరి సమాధానముగా ఉండుడి, అంత మాత్రమే కాదు పరిశుద్ధంగా జీవించుడి. ఎందుకనగా ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటిగా ఉంటున్నాయి. ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, సమాధానం లేనటువంటి స్థితి, పరిశుద్ధత లేకుండా మరి జీవిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు వారికి ఒక హెచ్చరికను ఇస్తూ ఉంటున్నాడు. చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సంఘాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. సమాధానం లేనటువంటి సంఘము, పరిశుద్ధత లేకుండా ఉన్నటువంటి విశ్వాసులు మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైనటువంటి తరుణంలో మరి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పత్రికను అపోస్తలుడైన పౌలు రచిస్తూ ఉంటున్నాడు. వారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ యేసు మహత్కార్యాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఈ యొక్క పత్రికలో ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ప్రవక్తల కంటే, దేవదూతల కంటే, మోషే కంటే క్రీస్తు ఉన్నతుడని, ఆయన నిత్యుడైన ప్రధాన యాజకుడని అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పత్రికల్లో మనం గమనించినట్లయితే క్రీస్తు దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నాడు. క్రీస్తు దేవదూతల కంటే ఉన్నతుడుగా ఉంటున్నాడు. క్రీస్తు మోషే కంటే, యెహోషువ కంటే ఉన్నతుడుగా ఉంటున్నాడు. క్రీస్తు యాజకత్వం ఉన్నతమైనటువంటిదిగా ఉంటున్నది. క్రీస్తు నిబంధన ఉన్నతమైనదిగా ఉంటున్నది. క్రీస్తు సమర్పణ ఉన్నతమైనదిగా ఉంటున్నది. విశ్వాసానికి ఉన్న ఔన్నత్యము, దేవునికి సంతోషం కలిగించేవిగా అని ఇన్ని అంశాలు ఈ యొక్క పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మాటల్లో సమాధానము, పరిశుద్ధత. ఎందుకనగా పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నాం. అందుకే దేవుడు అంటున్నా, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా జీవించుడి. మరి అపవిత్రంగా జీవించాలని కాదు, కానీ పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క సంకల్పం. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన జీవితాలను సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేటువంటి వారిగా నేను ఉండాలని ఈ యొక్క కొద్ది మాటలతో నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటను మరి ఎక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.